ఇవాళ నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఇది నాటుకోడి వాళ్ళు బాగా కాల్చి చేసి ఇస్తారనమాట. ఇది చాలా హెల్త్కి మంచిది, బ్రాయిలర్ కంటే కూడా. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: ఎర్రగడ్డ, టమాటా, 2 పండు మిర్చి, అల్లం తెల్లగడ్డ పేస్టు, కల్లుప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకులు, ఇంకా దానికి కావాల్సిన మసాలాలు: కొబ్బరి పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, కొంచెం గరం మసాలా. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఇవన్నీ మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది పులుసుకి అయితే బాగుంటుంది, నాటుకోడి పులుసు. చూస్తాము. ఇప్పుడు మర్చిపోయాను, ఇది కొంచెం పెరుగు కూడా తీసుకోవాలి, ఎందుకంటే చికెన్ సాఫ్ట్గా అవ్వడానికి. ఇది మనం బాగా అంటే గడ్డలుగా లేకుండా బాగా పేస్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పులుసుని ఎలా చేస్తామంటే చూడండి. ఇప్పుడు ఇది నాటుకోడి కడుక్కున్నాం కదా, ఇది దీంట్లో మనం అన్నీ వేసేస్తామండి. మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ వేసేసి బాగా బాయిల్ చేసుకుంటాం. చూడండి, అలాగే చూస్తూ ఉండండి. ఒక వెరైటీగా చేద్దామే అని నేను ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా ఆయిల్లో ఫ్రై చేయడం, ఇది ఉడకబెట్టడం అట్లా ఏం కాకుండా. ముందు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాము, తర్వాత ఎర్రగడ్డలు వేసాము, టమాటాలు వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఇంకా అన్ని మనం తీసుకున్న అన్నీ వేసేస్తామండి. ఉప్పు కూడా వేసేస్తాము. ఇప్పుడు మనం తీసుకునే మసాలాలన్నీ వేసేస్తాం. వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అన్ని కలిపేసాము. ఇప్పుడు మనం ఈ పెరుగు కూడా యాడ్ చేసేస్తాం. యాడ్ చేసి బాగా కలిపేస్తాం. ఇది కొంచెంసేపు పక్కన పెడదామండి. కొంచెం లోపలికి ఉప్పు, పసుపు, కారం తగిలి ఈ పెరుగు ఉంది కదా, పెరుగుతో కొంచెం చికెన్ మెత్తబడుతుంది అనమాట. ఇది పక్కన పెట్టేస్తాము. 15 నిమిషాలు నాననివ్వండి. అదే మ్యారినేట్ అంటారు కదా, అట్లాగే ఉంచండి. కడాయిలో నూనె వేసుకోండి. 10 నిమిషాలు అయింది నాని. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోండి. ఇంకేంటి మనం దీంట్లో గరం మసాలా, జీరా మసాలా ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎర్రగడ్డ ముక్కలు వేసుకోండి, ఎందుకంటే ఆ చికెన్ అది వేయగానే అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఎర్రగడ్డ వేసి చాలు. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ ఉంది కదా, ఇది మొత్తం ఇందులో వేసేస్తామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం వేయలేదండి. మనకి తగినంత నీరు పోసుకొని బాగా బాయిల్ అయిపోతే సరిపోతుంది. చాలు, అంతవరకు ఎర్రగడ్డలు ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ఈ చికెన్ అంతా ఇందులో వేసేస్తాం. 1 నిమిషం ఉండండి. సో షూటింగ్ చేస్తున్నా కాబట్టి, ఇది షూట్ చేస్తున్నా కాబట్టి వీలు కాలేదు. సో ఒక చేత్తో కెమెరా అంటే అదే ఫోన్తో నేను షూట్ చేస్తున్నాను, అందువల్లే మీకు ఆపాల్సి వచ్చింది. ఈ విధంగా అంతా వేసేసి ఒకసారి కలిగి పెట్టుకోండి. బాగా కలిగి పెట్టాలి. పెట్టేసానండి. ఇప్పుడు కొంచెంసేపు ఒక 2 నిమిషాలు అట్లా మూచి పెడితే అదేమవుతుందంటే కొంచెం స్మెల్, పచ్చి స్మెల్ అవన్నీ పోయి కొంచెం నీట్గా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మనం హాట్ వాటర్ కానీ లేదా మంచినీళ్ళు కానీ వేసేసి ఒక 20 నిమిషాలు బాయిల్ చేసేస్తే సరిపోతుంది. చూస్తాం ఇప్పుడు. చూడండి, కొంచెం దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, మనం నీళ్ళు ఏం వేయలేదు. ఆ నీళ్ళలోనే కొంచెం అది ఇదవుతుంది అనమాట. ఆ నీళ్ళు ఇరిగే వరకు కొంచెం మనం అట్లా బాయిల్ చేసుకొని వాటర్ వేసేసుకుంటాము. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కారం అనుకుంటే కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకోండి. కారం లేదనుకుంటే కొంచెం మిర్చి పౌడర్ వేసుకోండి. ఉప్పు లేదనుకుంటే ఉప్పు వేసుకోండి. అంతేనండి. కొంచెంసేపు వచ్చేసి మనం ఇప్పుడు హాట్ వాటర్ వేసేసుకోండి. నేను దీంట్లో కొంచెం నీళ్ళు తీసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు దాంట్లో వేసేస్తాం. చూసారు కదా, కొంచెం బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఈ వాటర్ తీసి పోసేస్తామండి. బాగా ఉడకాలండి. మనం కుక్కర్లో పెట్టలేదు కదా సూపు. పులుసు కావాలంటే కనుక కుక్కర్లో పెడితే కచ్చాపచ్చాగా ఉడికిపోతుంది నాటుకోడి. అందుకని మనం ఈ విధంగా చేసుకుంటే మనకి పులుసు అనేది బాగుంటుంది, ముక్క కూడా చెదరదనమాట. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు బాగా బాయిల్ చేయాలండి. మూత సైడ్గా పెడదాము, ఎందుకంటే పొంగిపోయి పోకుండా సైడ్గా పెట్టి బాయిల్ చేద్దాము. 10 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము. ఉడికిపోయిందేమో చూస్తాము. చూడండి, ఇక్కడ దాకా పోసాం కదా వాటర్ మనం. ఇదే ఈ ముక్క ఇట్లా ఉంది
అయిపోతుంది గట్టిగా. మనం అదే కానీ కుక్కర్లో పెట్టాం అనుకోండి చిదురు అయిపోతుంది. సో చికెన్ ముక్కలుగా ఉంది కదా, నాటుకోడి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర కూడా కలుపుకోండి కావాలంటే. ఉప్పు కారం చూసుకోండి. పర్ఫెక్ట్ ఉందండి. ఇప్పుడు మీకు కారం అనిపిస్తే కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కారం లేదనిపిస్తే కొంచెం కారం పొడి వేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదండి చికెను నాటుకోడి పులుసు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియోలు మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎక్కువగా మసాలాలు కారాలు అట్లాంటివి ఏమి లేకుండా, ఎక్కువ ఇది లేకుండా మీకు మామూలు స్టైల్లో మీకు కర్రీస్ చూపిస్తాను. ఎవరికైనా ఇది ఈజీగా అర్థమైపోతుంది. దీనికి రకరకాల మసాలాలు ఏమంటే వేయను నేను. మనం పాత పద్ధతుల్లో మన పెద్దవాళ్ళు ఎలా చేసుకుంటారో ఆ స్టైల్లో నేను చేసుకుంటున్నాను. అదే వీడియో మీకు చూపిస్తున్నాను. నా వీడియో ఇప్పటి వరకు మీరు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఇప్పటి వరకు మీరు చూడకుండా ఉన్నట్లయితే ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కర్రీ భలే ఉంది కదా. ఇది దోశలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. నాటుకోడి అనేది చాలా టేస్టీ చికెన్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు నాటుకోడి తెచ్చుకుంటే ఈ విధంగా పులుసు పెట్టుకోండి. నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.